సొంత చెల్లెలు షర్మిల గురించి వైసీపీ నేతలు కార్యకర్తలు నీచంగా మాట్లాడుతుంటే సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇది కలియుగం కాదని, ఎవరు పాండవులు కౌరవులో పోల్చుకోవద్దని హితవు పలికారు. వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్. అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. జగన్ అర్జునుడిగా. సీట్ల సర్దుబాటు పైన స్పందించారు పవన్ కళ్యాణ్. పొత్తుల్లో ఇంకా సీట్లు నిర్ణయించలేదని, ఎవరెక్కడ పోటీ చేసినా ఈసారి జనసేన బలమైన పాదముద్ర వేస్తుందన్నారు పవన్. కొంచెం కష్టంగా ఉంటది, ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. ఈ అలయన్స్ లో కొంచెం కష్టంగా ఉంటది, ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. అధికార పార్టీని వీడిన ఎంపీ బాలశౌరి వైసీపీపై ఘాటైన పదజాలంతోనే విమర్శలు చేశారు. ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూనే తనకు దేవుడు ఉన్నాడంటూ సీఎం చేసే వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు బాలశౌరి. జగన్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మీకున్నాడు, మాకు ఉన్నాడు. ఆయన మాట్లాడ చూస్తా ఉంటే నాకు దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడంటే, అయ్యా జగన్మోహన్ గారు, నీకేమన్నా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దేవుడు ఉన్నాడు అంటాడు జగన్ గారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మీకున్నాడు, మాకు ఉన్నాడు. ఆయన మాట్లాడ చూస్తా ఉంటే నాకు దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడంటే, అయ్యా జగన్మోహన్ గారు, నీకేమన్నా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను.